ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాగురుడా, పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు కూడా ప్రభువా నీ యొక్క సన్నిధినిచ్చి నీ ఆత్మనిచ్చి మమ్మలను ప్రభువా బలపరిచి నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభువా నీ యొక్క వాక్య భాగాన్ని మేము తండ్రి ధ్యానించబోచుండగా ప్రభువా మీరే నా తండ్రి మాతో మాట్లాడమడుగుచున్నాను. ప్రభువా నీ యొక్క ఆత్మస్వరాన్ని మాకు వినిపించండి. నీ యొక్క సన్నిధి కాంతి ప్రభువా ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభువా ప్రకాశింప చేయడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క హృదయాలు అయ్యా ఎరిగిన గొప్ప తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దృష్టించండి. అయ్యా ప్రతి ఒక్కరు కూడా తండ్రి వాక్యాన్ని విని వాక్య ప్రకారమైన జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా నిలబడుతున్నది నేనే కానీ ప్రభువా మాట్లాడువారు మీరై ఉన్నారు. ప్రభువా నా జ్ఞానాన్ని వ్యర్థపరచండి. దైవికమైన జ్ఞానముతో నా తండ్రి నీ యొక్క ఆత్మస్వరాన్ని మేమందరూ కూడా వినుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క దురాత్మను చీకటి శక్తులను బంధిస్తున్నాం నా తండ్రి. ప్రభువా వాడు ఎక్కడ కూడా ప్రభు ఇక్కడ వాడికి తావు లేకుండా వాడిని బంధించి మనకుచున్నాం. ప్రభువా నీ కృప చూపించి సమృద్ధిని మాకు అనుగ్రహించి ముందుకు నడిపించి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఆ యొక్క సంఘాన్ని ఎలాగా ఉండాలి, ఎటువంటి ఆ యొక్క సంఘము ప్రభు కొరకు ఎట్లాగా నిలబడాలి, ఎట్లాగా జీవించాలి అనేకమైన హెచ్చరికలు చేస్తూనే వచ్చాడు. చివరికి యొక్క 1 కొరింథీయులకు రాసిన యొక్క పత్రికలో 16వ అధ్యాయము అంటే చివరి అధ్యాయంలో చివరి మాటలు తెలియపరుస్తున్నాడు సంఘానికి. అప్పటి వరకు కూడా సంఘాన్ని కూడా అనేకమైన హెచ్చరికలు చేస్తూ చివరిగా తన మాటలు ఈ యొక్క పత్రికలో చివరి మాటలుగా తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఎవడైనా కూడా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు అగునుగాక అంటున్నాడు. చూడండి, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని ప్రేమించాలంట? ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించకుండా సంఘములో ఎన్నాళ్ళు ఉన్నా కానీ వారి జీవితం అనేది కూడా శాపగ్రస్తంగా ఉండిపోతుంది. ఇది సాక్షాత్తు దేవుడే తన మాటలను మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రియ సంఘమా, మీరందరూ కూడా దేవునికి కావలసిన వారై ఉన్నారు. దేవునికి మీరందరూ కూడా కుమారులుగాను కుమార్తెలుగాను మీరు అతనికి అంటే దేవునికి మీరు కావలసిన బిడ్డలై ఉన్నారు. మీరు సంఘంలో చేర్చబడ్డాము, సంఘములో మనము ఉన్నాము అంటే సరిపోదు. సంఘము అంతటికీ కూడా క్షేమాభివృద్ధినిచ్చేది ఎవరంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. అందుకనే అంటాడు అపోస్తలుడైన పౌలు మరొక చోట కూడా అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని అపోస్తలుల కార్యంలో కూడా 18వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, దేవుడంట తన స్వరక్తాన్ని ఇచ్చిన సంఘం అంట ఇదంతా కూడా. ఈ యొక్క సంఘాన్ని ఎవరో సంపాదించలేదు కానీ సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన స్వరక్తాన్నిచ్చి సంపాదించిన సంఘం అయి ఉన్నది. అందుకనే పౌలు అంటున్నాడు, కొరింథీలో ఉన్న ఆ యొక్క పట్టణంలో ఉన్న సంఘస్థులతో మాట్లాడుతున్నాడు, ఇదిగో సంఘస్థులారా, మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నారు మంచిదే, దేవునికి ప్రార్థన చేస్తున్నారు మంచిదే, అనేకమైన దైవికమైన కార్యాల్లో మీరు ఉంటున్నారు మంచిదే, కానీ ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్కటి చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో చేర్చబడిన మనమందరం కూడా మొదటిగా మనం ఎవరిని ప్రేమించాలంటే ప్రభువుని మనం ప్రేమించాలి. ప్రభువుకి మనము మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. దేవాది దేవునికి మనము మొట్టమొదటి స్థానం మనము ఎప్పుడైతే మనము ఇవ్వగలుగుతామో అప్పుడు మన జీవితం అంతా కూడా ఫలభరితంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
చూడండి, ఒక సంఘంలో కేవలము కూడా ఎవరైనా ఒక దైవజనుడైనా లేకుంటే ఒక విశ్వాసి అయినా లేకుంటే ఎవరైనా కానీ ఎవరిని గణపరచాలంటే సాక్షాత్తు దేవుణ్ణి గణపరచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గణపరచాలి. ఆయన్నే మనము సేవిస్తున్నాము, ఆయన్నే మనము ఆరాధిస్తున్నాము, ఆయన్నే మనం మహిమపరుస్తున్నాము. కానీ సమస్త మహిమ ప్రతి ఒక్కరి ద్వారా దేవునికి కలగాలన్నమాట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత. చూడండి, దేవుడు ఒక సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆ యొక్క సంఘము కొరకు, ఆ యొక్క సంఘం అనే సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం కోసము తన ప్రాణాన్ని దేవుడు బలిగా అర్పించాడు. హల్లెలూయా. అందుకనే పౌలు మాట్లాడుతున్నాడు సంఘాలతో కూడా. ఈ రోజుల్లో మన సంఘంతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనము ఎవడైనను కూడా ప్రభువుని ప్రేమింపకపోతే వాడు శాపగ్రస్తుడైపోతాడు అంటున్నాడు. అది నిజమా అంటే అది సాక్షాత్తు నిజమేనండి. అది దేవుని ప్రేమింపకుంటే దేవుని సంఘంలో మనము ఎన్నాళ్ళు మనం నిలిచి ఉన్నా కానీ మన ప్రయాస, మన భక్తి, మనం ఇచ్చిన ప్రతీది కూడా అదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆ జీవితానికి విలువే లేదు. ఆ జీవితానికి ఎటువంటి ఆశీర్వాదము మనం ఎదురు చూసినా కానీ అటువంటి ఆశీర్వాదము దేవుని యొద్ద నుంచి మనం పొందుకోలేము. విలువైన మానవ జీవితానికి విలువనిచ్చేది దేవుడే. నీ జీవితాన్ని కట్టాలన్నా, నీ జీవితాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా మెరుగుపరచాలంటే అది కేవలము దేవుడే దానికి పోషకుడై ఉన్నాడు. దేవుడే నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టువాడై ఉన్నాడు. ఆయన శరీర సంబంధంగా, శరీర రీతిగా ఈ యొక్క లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన్ని ప్రేమించాలని, ఆయన్ని ఘనపరచాలని, ఆయన్ని మనం మహిమపరచాలని. కేవలం 33.5 సంవత్సరాలు ఆయన మానవ దేహముగా ఈ యొక్క మనుషుల మధ్యలో, తన ప్రజల మధ్యలో ఆయన జీవించాడు. ఆయన జీవితము ప్రతి ఒక్క మనిషికి కూడా గొప్ప ఆశీర్వాదం అండి. సాక్షాత్తు దేవుడై ఉండి కూడా ఆయన దాసుడిగా, ఆయన తను తగ్గించుకొని మనిషి రూపుగా, మానవ రూపిగా జీవించాడంటే అది ఎంత గొప్ప ధన్యత చూడండి. ప్రభు మన కొరకు ఎంతో చేశాడు. ఆయన చేయవలసిన ప్రతి ఒక్కటి కూడా చేస్తూనే పోయాడు. ఇప్పటికీ కూడా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఆయన ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటామంటే మనకున్న పరపతిని బట్టి, మనకున్న జ్ఞానమును బట్టి, లేకుంటే మనకున్న సిరి సంపదలను బట్టి నేనే బ్రతుకుతున్నాను, నేనే జీవిస్తున్నాను, నేనే కష్టపడుతున్నాను, నేనే సమస్తాన్ని కూడా సమకూర్చుకొని నన్ను నేనే పోషించుకుంటున్నాను, నాకు నేనే బ్రతుకుతున్నానని మనం అనుకుంటున్నాం. వాక్యం సెలవిస్తుంది, ప్రభు అంట ఒక్క క్షణమైనా కానీ నీ చేతిని విడిచిపెట్టినైతే నీవు ఎలాగుంటావు, నీ జీవితం ఏమైపోతుందో అది నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుడు ఇంత కోట్ల మందిని కూడా ప్రతి ఒక్క క్షణము కూడా, అణువణువు కూడా తన చేతితో పట్టుకొని నడిపిస్తూనే ఉన్నాడు. భక్తులైనా భక్తిహీనులైనా కానీ ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరిని పోషిస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా అన్నిటిని కూడా సమకూరుస్తూనే ఉన్నాడు. సంఘంలో చేర్చబడిన మనకైనా, సంఘము వెలుపల ఉన్న అన్యులకైనా దేవుడు తన చేతిని ఇస్తూను కూడా ప్రతి ఒక్కరిని కూడా పోషిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన ప్రతి ఒక్కరి జీవితంలో కావలసిన అవసరతలు ఆయన తీరుస్తూనే ఉన్నాడు దేవుడు. అందుకనే ప్రభుని మనం ప్రేమించాలండి. మన ప్రేమ ఎట్లా ఉండాలంటే మొట్టమొదటిగా మనము ప్రేమించేది దేవుడై ఉండాలి. మనం అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమించేది, సంఘంలో చేర్చబడిన వారికి ప్రాముఖ్యంగా దేవుడంటే అత్యధికమైన ప్రేమ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి అంట తన షర్ట్ మీద ఒక పేరును రాసుకున్నాడంట, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విపరీతంగా నేను ప్రేమిస్తున్నానని రాశాడంట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అతన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, ఏంటి ఎవరైనా కానీ ప్రేమిస్తే తల్లిని ప్రేమిస్తారు, లేకుంటే తండ్రిని ప్రేమిస్తారు, లేకుంటే
పెళ్ళైతే భార్యని ప్రేమిస్తాడు, లేకుంటే పిల్లల్ని ప్రేమిస్తాడు. ఇతనేంటి యేసుక్రీస్తు వారిని బాగా విపరీతంగా ప్రేమిస్తున్నాడని చెప్పి తన టీషర్ట్ మీద రాసుకున్నాడు అని అందరూ కూడా చూసి చాలామంది కూడా నవ్వుతూ ఉన్నారంట. కానీ అతను అంటాడంట, ఎదరు చదివావు, వెనకాల కూడా ఉంది చదువు అన్నాడంట. అంటే ఎదరు చదివారు, వెనకాల కూడా రాశాడంట, కొటేషన్ కొన్ని మాటలు రాశాడంట. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? డబ్బుని ప్రేమిస్తున్నావా, లేకుంటే లోకంలో నీకు కావలసిన వాటిని నువ్వు ప్రేమిస్తున్నావా, లేకుంటే నువ్వు దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసాడంట. అన్నిటినీ కూడా రాశాడు, అన్నీ కూడా చక్కగా చదివారు. చివరికి వారు కూడా వారి జీవితంలో అంటే ఆ యొక్క ప్రశ్నకి జవాబుని ఎదుగుతున్నారు. అతను యేసయ్యని ప్రేమిస్తున్నాడు, మనల్ని కూడా అడుగుతున్నాడు, మనం ఎవరిని ప్రేమిస్తున్నామని అడుగుతున్నాడు. డబ్బుని ప్రేమిస్తున్నావా, లేకుంటే నీ తల్లిని ప్రేమిస్తున్నావా, లేకుంటే నీకున్న ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నావా, లేకుంటే నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నేను ఎవరిని ప్రేమిస్తున్నానని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రశ్నకి వారంతటికి వారే లోపల ఆ యొక్క జవాబుని వెతుక్కుంటున్నారంట. చూడండి, దేవుణ్ణి ప్రేమించేవాడు ఇంకా రెండో దాన్ని దేన్ని కూడా ప్రేమించడు. ఎందుకంటే మొట్టమొదటిగా మనము ఆయన ప్రేమించగలిగితే తర్వాత మనము ఏదైతే మనం ప్రేమించాలో, ఎవరినైతే మనం ఎక్కువగా మనం ప్రేమించాలో ఇవన్నీ కూడా దేవుడే తన ఆత్మీయ జీవితాన్ని ద్వారా మనకి అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు దేవుడు. ఈరోజు ప్రభు మనల్ని కూడా అడుగుతున్నాడు, మనము దేన్ని ప్రేమిస్తున్నాం, మనము దేని వైపు మన పరుగులు మనం పెడుతూ ఉన్నాం. మనము దేవుని ప్రేమించేవారు దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతారు, దేవుని కొరకు సమయాన్ని ఇచ్చి ప్రార్థన చేస్తారు, దేవుని కొరకు నిరీక్షిస్తారు. మొట్టమొదటిగా మన జీవితము, మన బ్రతుకులో దేవుణ్ణి మనం మొట్టమొదటిగా మనం పెట్టినట్టయితే మన జీవితం చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, చూడండి ఎంత దీవెనికరంగా ఉంటుంది. చూడండి, ఏమండి, దేవుడే లేడనుకోండి, ప్రజలు ఏ విషయంలో దేన్ని వెతుకుతారు? ఇంకా ఈ లోకంలో కావాల్సింది ఏముంది? అనేకమైన ఉన్నవి అన్నిటిని కూడా ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో మనుషుడు దీన్ని ఒకటి ప్రేమిస్తూనే ఉంటారు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నారు, నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను అన్నాడు. తండ్రిని ప్రేమిస్తుంటే ఈయన ఏం చేయాలి? భూమి మీద తండ్రి యొక్క చిత్తము అది సంపూర్ణంగా చేయాలి. అది ఎక్కడ కూడా పొల్లు సున్నా తప్పుపోకూడదు. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా ఆయన నెరవేర్చాడు, చేశాడు. ఆయన ఎక్కడ కూడా ఇది నేను చేయను, అది నేను చేయనని ఎక్కడ కూడా చెప్పలేదు. సంపూర్ణంగా చేశాడండి. సంపూర్ణంగా చేసి ఆయన ముగించాడు దేవుడు. మన యేసయ్య మాట మాత్రమే కాదు, కానీ ఆ యొక్క మాట చెప్పినప్పుడు దాని మీద ఆ యొక్క మాట మీద ఆయన నిలబడతాడు. అది సంపూర్తిగా అది చేసి ముగించే దేవుడు ఆయన అందరిలాగా మాట ఇచ్చేసి ఆ మాట మీద తర్వాత నేను యొక్క మాట ఇచ్చాను కానీ నేను చేయలేను, నేను లేకుండా చేయలేకపోతున్నానని ఎక్కడ కూడా చెప్పేవాడు కాదు. అందుకని చూడండి, దేవుని ప్రేమించేవాడు సంఘంలో ఎట్లా ఉండాలంటే దేవుని ప్రేమించే వాళ్ళు ఉండాలి. కానీ సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని ప్రేమింపకుంటే వాడు నిశ్చయముగా వాడు శపింపబడతాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. నిజంగానే శపింపబడిన వారు ఉన్నారంటే నిజంగా ఉన్నారండి. అపోస్తుల కార్యములు మనం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు మనము మొదటి అధ్యాయము 16 నుంచి 18 వచ్చిన మనం చదువుకుందాం. 16వ వచనం నుంచి, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. 18వ వచనం కూడా చదువుకుందాం. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. హల్లెలూయా.
యూదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12 మందిలో ఒక శిష్యుడిగా ఉన్నాడు. ఈ యొక్క యూదా ఇస్కరియోతు కూడా ఎక్కడున్నాడంటే దేవుని యొక్క సంఘంలో ఉన్నాడు. 12 మంది అపోస్తుల్లో కూడా ఒక అపోస్తులుగా ఆయన పిలువబడ్డాడండి. చివరికి ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన నడిమికి పడంట. ఆయన ఇక్కడ ఏమని మాట్లాడుతుంది, నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. అసలు చూడండి ఎంత భయంకరమైన మరణం చూడండి. అది శాపగ్రస్తమో అది ఆశీర్వాదం, అది శాపగ్రస్తమేనండి. అది ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తూనే నటించాడు. ఆయన్ని ప్రేమిస్తూ నటిస్తూ ఆయన వెనకాల పరిచర్య నేను పరిచర్య చేస్తున్నాను అన్నట్టుగానే మెప్పిస్తూ వెళ్తున్నాడు. కానీ యేసయ్యకి అన్నీ కూడా తెలుసు. అన్నీ తెలిసినా కానీ యూదా ఇస్కరియోతు జీవితం మారిద్దిలే, మార్చుకుంటాడులే అనుకున్నాడు. నిజంగా యూదా ఇస్కరియోతు సంఘంలో ఉన్నాడు. దేవుని యొక్క సంఘంలో 12 మంది అపోస్తుల లెక్కలో ఒక అపోస్తులుగా చేర్చబడ్డాడు. ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన ఎదుట నిలబడిన సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని ఆయన ప్రేమించలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన హృదయంలో ధనం అనే పిచ్చి ఉంది. ఏముందండి? ధనం అనే పిచ్చి ఉంది. ఆ డబ్బులు సంపాదించాలని, ఆ డబ్బులతో వచ్చే ఆనందాన్ని పొందుకోవాలని ఆయన ఎంతగానో కూడా తాపత్రయపడుతూ ఉంటున్నాడు. ఆయన ఇది ఏమాత్రం కూడా మంచిది కానే కాదు ఇది. ఎందుకంటే యేసయ్య ఆయన ఏమంటున్నాడంటే ఆయన్ని ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన నిశ్చయముగా ఆయన ప్రేమించేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆయన వెనకాలే ఉంటూ ఆయనతోని ప్రతి ఒక్క పరిచర్యలో ఉంటూ కూడా ఇతను యూదా ఇస్కరియోతు దేవుని ప్రేమించకుండా డబ్బుల్ని ఆయన ప్రేమించాడు. ఆ యొక్క ధనాన్ని మోహించాడు. ఆ యొక్క ధనాన్ని కూడా తన హృదయంలో కూడా ఒక స్థానాన్ని కల్పించుకున్నాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా ఎక్కడ ఉంటుందంట? నీ మనస్సు, నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ డబ్బులు ఒక 500 రూపాయలు ఎక్కడైనా ఇంట్లో ఇట్లా ఇసిరేస్తారా? దాన్ని పర్సులో పెట్టుకుంటారు, బీరువాలో పెడతారు, లేకుంటే ఎక్కడైనా చక్కగా ఒక డబ్బాలో దాన్ని జాగ్రత్త పెడతారు. ఎక్కడైనా ఇసిరేస్తారనుకోండి, ఏమనుకుంటారు, అబ్బో దీన్ని తొందరగా తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా జాగ్రత్తగా దీన్ని దాయాలి. లేకుంటే నీ హృదయం అంతా కూడా గలిబిలైపోతుంది. నీ ఆలోచన అంతా కూడా గలిబిలైపోతుంది. డబ్బు చాలా భద్రంగా పెట్టాలి, డబ్బు చాలా జాగ్రత్తగా దాయాలి. ఈ యొక్క ధనాన్ని ఎంతగా ప్రేమిస్తారో చూడండి, అంతగా ప్రేమిస్తారు ధనాన్ని. కానీ బైబిల్ మాత్రము ఎక్కడుంటుంది? ఎక్కడ పడితే అక్కడ పెడతారు. బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి, అంటే అందరూ కాదు, కొందరు దేవుని ప్రేమించేవారు మాత్రమే. కేవలము వాక్యం అంటే ఎవరో? యేసయ్యే. వాక్యము సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. అటువంటి దైవికమైన మాటలను మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం. దాన్ని చదువుతామంటే చదవలేము, దాన్ని ధ్యానిస్తామంటే ధ్యానించలేము. ఎందుకంటే వాక్యము అంత చీప్ అయిపోతుంది. చాలామంది జీవితాల్లో విలువ లేకుండా పోతుంది. ప్రభు నీ కల్లో కనపడి, అమ్మ ప్రతి ఒక్క రోజు కూడా ఒక అధ్యాయం చదువు, నీకు 10,000 ఇస్తాను, లేకుంటే 5,000 ఇస్తారంటే ఎంతమంది చదువుతారు? అందరూ చదువుతారు. చదవని వాడంటూ ఎవడు ఉండడు. పిల్లోడిని కూడా లేపి, అరే బైబిల్ చదవరా, 10,000 పోతాయి, 5,000 పోతాయి, దేవుడు ఇస్తారన్నాడు, తప్పకుండా నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, లేకరా అమ్మా, లేకు బైబిల్ చదువు, వాక్యాన్ని ధ్యానించు, దేవుడు తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా నీకు అకౌంట్లో పడుతుందంట, చదవకపోతే పడదంట. అట్లాగా దేవుడు పెడితే అసలు ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తాడంటే బైబిల్ చదువుతూనే ఉంటారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే యోధా గురించి. యోధా యేసయ్యని ప్రేమిస్తూనే నటించాడండి. అది నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ యేసుని మనం ప్రేమించాలంటే, మన దేవుణ్ణి మనము ప్రేమించాలంటే అది పూర్ణంగా మనం ప్రేమించాలి.
అది అన్నిటికంటే ఎక్కువగా ఆ ప్రేమ కలిగి ఉండాలి. నీ తల్లి కంటే నీ తండ్రి కంటే కూడా మనం చదువుదామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడంట. అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడండి ఒక మాట ఏంటంటే, మొదటిగా నన్ను ప్రేమించు. నాకంటే ఎక్కువగా నువ్వు నీ తల్లిని నీ తండ్రిని లేకుంటే నీ కుమారుని కుమార్తెను ప్రేమించకూడదు. జాగ్రత్త. నీకు జీవాన్ని ఇచ్చింది నేనే, నిన్ను సృష్టించింది నేనే, నిన్ను కలగజేసింది నేనే. నువ్వు తల్లి గర్భంలో 9 నెలలు నువ్వు ఉండగా నీకు ఆహారాన్ని ఇచ్చింది నేనే, నీకు జీవాత్మనిచ్చింది నేనే అని దేవుడు చెప్పగానే చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి మనం ప్రేమించాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన్నే ప్రేమించడం అని కాదు. నువ్వు ఆయన్ని ప్రేమించగలిగితే, నువ్వు ఆయన ప్రేమించడం నువ్వు నేర్చుకోగలిగితే, నువ్వు తర్వాత నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమిస్తావు, నీ కుమారుని నువ్వు ప్రేమిస్తావు, నీ కుమార్తెని కూడా నువ్వు ప్రేమిస్తావు. అందుకని మనం మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏంటంటే, దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుని తర్వాతే నువ్వు దేన్నైనా ప్రేమించాలి. దేన్నైతే డబ్బుని కాదండి, ధనాన్ని కాదు, మనుషునికి విలువ ఇవ్వాలి. మనిషిని మనిషిగా మనం చూడాలి. దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలంటే మనము అంతగా ప్రేమించాలి, పరితపించాలి. మనము దేవుని కొరకు మన హృదయాన్ని మనం ఇవ్వాలి. సమూయేలు బాలుడిగా ఉన్నాడు, దేవుడు ఎవరో తెలియదు ఆయనకి, కానీ దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు. తన తల్లి తీసుకొచ్చి మందిరంలో అక్కడ పెట్టేసింది. యాజకుడైన ఏలి చేతికి చేసింది. అయ్యా నేను మొక్కున్నానయ్యా, నా దేవుడికి నేను మొక్కున్నాను, నాకు పిల్లలు లేరు, కానీ దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆలకించాడు. ఇదిగో నాకు కుమారుడు పుట్టాడు, ఒక సమూయేలు ఆయన పేరు పెట్టాను, ఇదిగో అతను పాలు విడిచాడు, ఇదిగో ఇక్కడ నేను పెడుతున్నానయ్యా. ఏంటమ్మా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు అట్లా? నువ్వు ఒక్కగానొక్క కుమారుడు నువ్వు ప్రార్థన చేసి పొందుకున్నావు కదా, ఎందుకు విడిచిపెడుతున్నావు అని ఎంతో మాటలు చాలామంది అనే ఉండొచ్చు. కానీ తల్లి ఆ బాలుడైన సమూయేలుని దేవునికి మొక్కుకున్నట్టుగానే ఆ యొక్క మందిర ఆవరణంలోని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఒకరోజు అతన్ని పిలిచాడు, సమూయేలు అని పిలిచాడు. ఏమండి, ఆ స్వరాన్ని విన్నాడు. ఆ స్వరం ఏంటో ఆయనకు అర్థం కాలేదు. యాజకుని వద్దకు వెళ్ళాడు. నువ్వు పిలిచావా నాయన అంటే, నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. మరలా వినిపించింది. మరలా ఏలి దగ్గరికి వచ్చాడు. మరలా నువ్వేను పిలిచారండి అంటే, నేను పిలవలేదన్నాడు. 3వసారి దేవుడు పిలిచాడు. అప్పుడు గ్రహించలేదు. 4వసారి గ్రహించాడు. అది కూడా ఏలి చెప్పాడు, ఈసారి నేను ఎవరైనా పిలిచినప్పుడు నువ్వు ఒకే ఒక్క మాటను, తండ్రి నేనున్నాను చిత్తమని, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ మాట సెలవిమ్మని మాట్లాడు అన్నాడు. చూడండి, బాలుడిగా ఉన్నప్పుడు అంటే మన పిల్లలకు కూడా చిన్న వయసులోనే మనము నేర్పించవలసిన మాటలు ఏంటంటే, అరే మొదటిగా దేవుణ్ణి నువ్వు ప్రేమించడం నేర్చుకోరా, వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకో. ప్రార్థన అంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, వాక్యం అంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రార్థన వాక్యము నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతున్నావో అప్పుడే నీలో దేవుని యొక్క ప్రేమ అది పరిపూర్ణమవుతుంది. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టుగా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టుగా ఇదే నీకు గుర్తు. ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థన లేదు, ఏ ఒక్క వ్యక్తిలో వాక్యం లేదు, అతడు దేవునికి దూరస్తుడై ఉన్నాడు. అతడు దేవునికి దూరస్తుడైపోయి శాపగ్రస్తాన్ని అతను తెచ్చుకుంటున్నాడు. అందుకని సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా కానీ ఎవరు కావాలంటే దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి. ఇద్దరున్నా కానీ ఆ ఇద్దరిలో కూడా దేవుని ప్రేమించే కుమార్తెలు ఉండాలి. నలుగురు ఉన్నా కానీ ఆ నలుగురు కూడా దేవుని ప్రేమించే వాళ్ళే ఉండాలి. దేవుని ప్రేమించిన వారు ఎంతమంది సంఘంలో చేర్చబడినప్పటికీ కూడా దానివల్ల ఆయనకి మహిమ రాదండి.
సమూయేలు చూడండి, చిన్న వయసులో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు. చిన్న వయసు నుంచే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు. ఆయన గొప్ప ప్రవక్తగా, గొప్ప యాజకుడిగా, ఆ ఇజ్రాయేల్ దేశమంతా కూడా న్యాయాధిపతిగా ఆయన మూడు విషయాల్లో దేవుడు అతను వర్ధులు చేశాడు. యాజకుడిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా ఇజ్రాయేల్ దేశంలో ఆయన పేరు తెలియని వాడు ఎవడు కూడా లేడు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. సమూయేలు నోట నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాటను కూడా దేవుడు ఆశీర్వదించాడు. సమూయేలు ఏదైతే పలుకుతున్నాడో ఆ మాటను దేవుడు తప్పకుండా ఆశీర్వదించాడు. ఆయన ఏదైనా మాట చెప్పాడంటే అది తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. అది ఎందుకు దేవుడు అంత ఆశీర్వాదం సమూయేలుకి ఎందుకు ఇచ్చాడంటే, చిన్న వయసు నుంచే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం నేర్చుకున్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క అపోస్తుల కార్యంలో మనం మొదటి అధ్యాయం 16-18 మనం చదువుకున్నాం కదా. ఇక్కడ యోధా ఇస్కరియోతు మాత్రము దేవుని ఎదుటే ఉన్నాడు, కానీ దేవుణ్ణి ప్రేమించలేకపోయాడండి. ఆ స్వభావము ఎవరిలో ఉండకూడదు. అది ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని ప్రభు ఎందుకు రాయించి ఇచ్చాడంటే, ఆయన జీవితాన్ని తెలుసుకున్న మనము అటువంటి దరిద్రమైన, శాపగ్రస్తమైన జీవితాన్ని మనము జీవించకూడదని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. అతను నడిమికి విరిగంట ఆయన పేగులు బయటకు వచ్చినాయి అంట. దేనికోసము అంత భయంకరమైన మరణాన్ని ఎందుకు పొందాడంటే, దేవుని కాక ధనాన్ని ప్రేమించాడు, ఆ రోకల్ని ప్రేమించాడు. దేనికి ప్రయోజనము? ఆయన చనిపోయిన తర్వాత తన కుటుంబం కూడా ఆ యొక్క ధనంతో సంతోషించలేదు. ఆ యొక్క డబ్బులను బట్టి తమ పిల్లలు, లేకుంటే తన భార్య, తనకున్న ఎవరైనా కానీ ఆ యొక్క డబ్బులను బట్టి ఎవరు కూడా ఆనందించలేదు. చివరికి ఆ యొక్క ధనాన్ని తీసుకొచ్చి మందిరంలో ఇసిరేసి తన ఇంటికి వెళ్ళిపోయాక ఆయన ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఎంత భయంకరమండి! బహుశా నేను అనుకుంటాను ఆయన ఎంతగానో ఏడ్చి కుమిలిపోయి, ప్రభువా నేను నీతోనే ఉన్నాను కదా, నీతోనే నేను జీవించాను కదా, నువ్వు అనేకమైన స్వస్థలు చేసావు, అద్భుతములు చేసావు, అన్నీ కూడా చూసి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని అయిపోయినాయా, నేను ఎంత శాపగ్రస్తుని అయిపోయినాయా అని చెప్పుకుంటూ కుమిలిపోయి ఆయన ఉరిపెట్టుకొని చనిపోయాడు. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో పాపము అని ఎవరు కూడా అనలేదు. ఎందుకంటే ఆయన చేసుకున్నది ఆయన మీదకి వచ్చింది. దేవుడు వద్దనుకున్నాడు, దేవుని నిన్ను ఎందుకు ప్రేమించాలనుకున్నాడు? ఈ యొక్క ధనమే నాకు శాశ్వతము, ఈ యొక్క ధనమే నాకు మూలము, దీన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇక ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. చివరికి తన జీవితాన్ని మనం చూసినట్లయితే ఎంతో భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడండి. హల్లెలూయా. ఈ యొక్క మాట మనం ఇంకోసారి చదువుకుందాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ఎగ్జాంపుల్గా ఈ యోధా ఇస్కరియోతును మనము చూడగలుగుతున్నాము వాక్యంలో. తీసారమ్మ వాక్యము? మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుని ప్రేమించాలంటే ధనపిచ్చి అనేది ఉండకూడదు. అలాగే ఏదేదో సంపాదించుకోవాలని, లేకుంటే ఏదో ఉద్యోగం కావాలని ఇంకా దేనిని ప్రేమించక్కర్లేదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, మంచిదే అయ్యా నాకు ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తారు, మంచిదే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు, తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు. పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు, దేవుడు తప్పకుండా పిల్లలు ఇస్తాడు. లేకుంటే పెళ్ళి కావాలని చెప్పేది ప్రార్థన చేస్తారు, తప్పకుండా దేవుడు ఆ యొక్క వివాహాన్ని కూడా జరిగిస్తాడు. అన్నీ చేస్తూనే ఉంటాడు దేవుడు. కానీ ఈ అన్నిటికీ కంటే ప్రాముఖ్యంగా మనము దేవుణ్ణి పూర్ణముగా హత్తుకొని మనం ఉండాలి. మనము దేవుని పూర్ణంగా మనం ప్రేమించే వారమై ఉండాలి. ఇక్కడ యోధా ఇస్కరియోతు కూడా ఈ యొక్క ధనాన్ని ఆశించి ధనాన్ని ప్రేమించాడు. ఆయన ఏమైపోయాడంట? మరణించాడు. ఎందుకంటే విశ్వాసం నుండి తొలగిపోయాడండి. ధనాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కడు ఏసైని కాకుండా
ఈ లోకంలో దేన్ని ప్రేమించిన ప్రతి ఒక్కడు కూడా దేని నుంచి తొలగిపోతాడంట? విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో వాళ్ళు పడిపోతారు. చివరికి ఏమైపోతుందంటే తమ్మును తామే పొడుచుకొని చనిపోయే పరిస్థితి. ఏమండి, దేనికి ప్రయోజనం అండి? ఈ యొక్క జీవితము దేవుడిచ్చిన గొప్ప ధన్యత. మానవ జీవితం అంటే అది దేవుడిచ్చిన గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు మనము జీవించాలి, దేవుని కొరకే మనము మనము ఏంటంటే ప్రతి నిత్యము కూడా ఆయన్ని మనం గణపరచాలి. అంతేగాని మనము ధనాన్ని ప్రేమించినా మరొకదాన్ని మనం ప్రేమించినప్పటికీ కూడా మన జీవితం ఎట్లా ఉంటుందంటే విశ్వాసం నుండి తొలగిపోయే భ్రష్ట హృదయాలు మనకి ఏర్పడతాయి. చివరికి ఏంటంటే ఎవరో చంపక్కర్లేదు, ఎవరైతే ధనాన్ని ప్రేమించారో యేసయ్యని కాకుండా వారందరూ వారే తమను తామే పొడుచుకొని చనిపోతారంట. ఎంతమంది మనం చూస్తలేదు? ఒక్కడిగానే నదిలోకి దూకిపోతాడు, ఒక్కడిగానే బొచ్చు కింద పడతాడు, ఒక్కడిగానే రైల్వే ట్రాక్ మీద పడిపోతాడు. వారంతటికి వారే. ఎందుకు నేను బ్రతకడం, నీకు చనిపోతే మంచిది అనుకుంటారు. ఎందుకంటే వారి జీవితంలో దేన్నైతే ఆశించారో, దేన్నైతే ప్రేమించారో అది చివరికి అది లేకుండా పోయింది. వాళ్ళు తర్వాత ఏమనుకుంటున్నారంటే ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు జీవించాలి, ఇక చస్తే పోద్ది అనుకుంటారు. అసలు చచ్చిన తర్వాత ఉంటుంది అసలైన జీవితం. మనుషుడు చనిపోవటం వల్ల అక్కడతో ముగింపు కాదండి. చచ్చిపోయిన తర్వాతే అసలైన ప్రారంభం ఉంటుంది. నీ జీవితం విలువైనది, నీ బ్రతుకు విలువైంది, నీ జీవితము విలువైనది. ఆ యొక్క విలువైన జీవితాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు చాలా చక్కగా నువ్వు జీవించగలిగితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. చనిపోతే దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి. నిలబడిన తర్వాత ప్రభు అడిగే ప్రశ్నలకి ఏ ఒక్కదానికి కూడా నువ్వు జవాబు ఇవ్వలేవు. ఎందుకు చనిపోయావంటే చాలా చిన్న చిన్న కారణాలే చెప్తారు. పలానా సమాష. అసలు అవన్నీ కూడా మనం వింటే మనకే నవ్వు వస్తుంది, చాలా నవ్వు వస్తుంది. చిన్న చిన్న వాటికే మనుషులు చనిపోవడానికి ఇష్టపడుతున్నారు. అలాగే అటువంటి ఆలోచన అనేది మనకి రాకూడదు. అందుకనే మనము కీర్తనలో కూడా ఒక మాట మనం చదివినట్లయితే, నేను చావును సజీవుడినై యెహోవాను స్తుతిస్తాను. ఆయన కార్యాలను మనము తెలియపరిచేటి వారుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా అపవాదం అంటే నువ్వు చచ్చే నువ్వు మేలు, నువ్వు బ్రతికుంటే ఏం చేస్తావు, చనిపో అంటాడు. పలానా సమస్యను చూపిస్తాడు, నువ్వు దీన్ని జయించలేవు, నువ్వు చనిపో అంటాడు. పలానా ఇబ్బందిని చూపిస్తాడు, నువ్వు దీన్ని జయించలేవు, నువ్వు చనిపో అంటాడు. కానీ మనము ఓ అపవాది, నేను చావును సజీవునై యెహోవా కార్యాలు నేను వివరించేదని మనం చెప్పాలి. ఎందుకంటే నీకు దేవుడిచ్చిన ఈ యొక్క జీవితాన్ని నీ అంతటికి నువ్వే బలవంతంగా మరణాన్ని తెచ్చుకోకూడదు. ఎందుకు తెచ్చుకుంటున్నావంటే ఏ దేవుడిని కాక, వాక్యాన్ని కాక నువ్వు మరొకదాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావు. మరొక దాని విషయంలో నువ్వు ఏంటంట నీ ప్రేమను వ్యక్తపరుస్తున్నావు. అందుకని మనం చదువుకున్నాం కదా, తల్లినైనను తండ్రినైనను కుమారునైనా కుమార్తెనైనా కూడా దేవుని కంటే అధికంగా మనము ఎవరిని కూడా మనం ప్రేమించకూడదు. ఒక పాస్టర్ గారికి పిల్లలు లేరంట, ప్రార్థన చేశాడంట. బాగా కన్నీటితో ప్రార్థన చేశాడు, రోదంతో ప్రార్థన చేశాడు, సంఘమంతతో కూడా కలిసి ప్రార్థన చేశాడు. అనేకమైన దైవజనులు పిలిపించి వారి చేత కూడా ప్రార్థన చేయించాడు. దేనికంటే మాకు పిల్లలు లేరు, పిల్లలు కలగాలని చెప్పి దేవుడు కృప చూపించాడు. కృప చూపించిన తర్వాత ఒక మగ పిల్లవాడిని బహుమతిగా ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది పాస్టర్ గారి కుటుంబానికి, ఆ సంఘానికి, ఆ యొక్క సేవకులకి కూడా అందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రార్థన వ్యర్థం కాలేదు, మన ప్రార్థన ఫలించింది. అందుకు నిదర్శనము పాస్టర్ గారికి ఒక మగ పిల్లవాడిని సంతానంగా దేవుడు అనుగ్రహించాడని వాళ్ళందరూ కూడా సంతోషించారు. చివరికి పాస్టర్ గారు ఏం చేశారంట, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇక ఇవ్వలేదంట. ఇక ఎప్పుడు చూసినా కానీ ఆ పిల్లోడితో ముచ్చట్లాడుతున్నాడు. ఇక అంటే పాస్టర్ గారేని కాదు, ఇంక ఎవరైనా కానీ దేవుడు
మనం ప్రార్థనాపూర్వకంగా అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడంటే ఇక దాన్నే పట్టుకుని ఏలాడుతూ ఉంటారు. అట్లా కాదు. ఈ పాస్టర్ గారు కూడా ఏం చేశారంట, ఇక వాక్యం మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు. ఇక ఇక గర్భంలోంచి ఆ పిల్లోడు బయటకు రావటం ఇక ఆలస్యము, ఇక ఆయన్ని ఇక ఎత్తుకొని తిరగటము, ఆయనకి కావాల్సిన అన్నింటిని కూడా ప్రొవైడ్ చేయటము, ఆయనకి కావాల్సిన ప్రతి ఒక్కటి పిల్లోడికి అందించటము, ఆయన సంతోషిస్తూ ఉన్నాడంట. దేవుడు ఒకసారి ఆయన స్వప్నం ముందు మాట్లాడుతున్నాడంట, నువ్వు నాకంటే నీ కుమారుడు నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీ కుమారుడిని నేను తీసుకోబోతున్నానని చెప్పినప్పుడు కన్నీరు మున్నీరు అయిపోయాడంట. ఇక పిల్లోడి జోలికి వెళ్ళట్లేదు. ఇక ప్రభువా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఇక నువ్వు తీసుకోవద్దయ్యా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. ఇక నుంచి నేను శ్రద్ధగా, భక్తిగా, నీతిగా, యథార్థంగా నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను ధ్యానిస్తూ నీ యొక్క వాక్యాన్ని నేను తెలియపరిచే సేవకుడిగా నన్ను ఇంకా కూడా నిలబెట్టుకొని ప్రార్థన చేశాడు. దేవుడు కృప చూపించాడు. చూడండి, ఎప్పుడైతే దేవుడు హెచ్చరిక చేశాడో ఆ యొక్క పాస్టర్ గారు కూడా తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. ఎందుకంటే సరి చేసుకోకపోతే దేవుడి యొక్క కోపానికి బలి అయిపోయేవాడు. అదే రీతిగా వాక్యంలో కూడా ఉంది, దావీదు కూడా ఒక పాపాన్ని చేసి ఒక కుమారుడికి అన్నాడు. ఆ యొక్క బెత్షెబతో పాపం చేసి ఒక కుమారుడి కంటే చివరికి జరిగింది ఏంటి, ఆ కుమారుడు చనిపోతున్నాడు. ఆ కుమారుడు చనిపోయినప్పటికీ కూడా ఆ చనిపోకముందు దావీదు ఎంతగానో ప్రార్థన చేశాడు. చనిపోయిన తర్వాత ఏం చేశాడంట, తిరిగి లేచి మరలా స్నానం చేసి అన్నాన్ని ఆహారాన్ని తీసుకున్నాడు. చూడండి, ఏదైనా కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం మనము ప్రతిదీ కూడా మనం చేయాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని యొక్క చిత్తమా కాదని మనం కూడా తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా తన జీవితాన్ని ఏం చేశాడంట, శాపగ్రస్తంగా చేసుకున్నాడు. యేసయ్య అనుకున్నాడు, ఈ 12 మంది కూడా ఆశీర్వదించబడిన వారు, వీళ్ళు దీవించబడిన వారు, వీరి ద్వారా అనేకులు కూడా రక్షణలోనికి వస్తారు, అనేకులు కూడా రక్షించబడతారని చెప్పి అనేకమైన దేవుడు ఆశీర్వాదాలు వాళ్ళకి అనుగ్రహిస్తే ఈ యొక్క యూదా ఇస్కరియోతు మాత్రము కూడా అన్నిటినీ కూడా వద్దనుకున్నాడు. చివరికి ఏమి కావాలనుకున్నాడంట, మరణాన్ని ప్రేమించాడు. మరణం ఎంత భయంకరమైందో చూడండి. చిన్న దెబ్బ తగిలితేనే మానవ శరీరము అల్లాడిపోతుంది, తల్లడిల్లిపోతుంది. శరీరంలో ఏ ఒక భాగానికి కూడా చిన్న గాయం వచ్చినా కానీ అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ పెయిన్. కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు మాత్రము తన పేగులు కూడా బయటకు వచ్చేసినాయి అంట. భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. చివరికి ఎంతగానో కూడా ఆయన తన జీవితాన్ని ఏంటంట యేసయ్యకి అప్పగించుకోలేకపోయాడు. తను చేసిన పాపానికి పశ్చాత్తాపము పొందలేకపోయాడు. ఏంటంటే ఆ జీవితము, యేసయ్య క్షమిస్తాడని తెలుసు కదా, మరలా ఆయన యొద్దకు వచ్చి క్షమాపణ అడగలేకపోయాడు. ఎందుకంటే చేయి జారిపోయింది. ఆయనకి ఇక ఎటువంటి ఆలోచన లేదు, ఇక మరణమే కావాలనుకున్నాడు. ఇక మరణాన్ని, భయంకరమైన మరణము, చాలా మరణాలు మనం చూస్తూ ఉంటాం. మరణము అందరికీ రకరకాలుగా వస్తూ ఉంటుంది. కొందరు చాలా చక్కగా అబ్రహాములాగా వృద్ధాప్యంలో దేవుడిచ్చిన మరణాన్ని పొందుకుంటారు. కొంతమంది ఈ యాక్సిడెంట్ రూపంగా ఎన్నో మరణాలకి, యాక్సిడెంట్లు అంటేనే భయంకరమైన యాక్సిడెంట్లు. ఫ్లైట్లో వెళ్ళేవాడికి కూడా సేఫ్టీ లేదు, ట్రైన్లో వెళ్ళేవాడికి కూడా సేఫ్టీ లేదు, రోడ్డు మీద, బైక్ మీద, లేకపోతే కారు మీద, బస్సులో ఎక్కడ సేఫ్టీ లేదు. ఎప్పుడు మరణం వచ్చిందో తెలియదు, ఎక్కడ మరణము ఎట్లా ఉంటుందో తెలియదు. కాళ్ళు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, బ్రతకొచ్చు, బ్రతకపోవచ్చు. కానీ ఇప్పటివరకు కూడా మనం సజీవులుగా మనము ఇంకా ఉన్నామంటే అది దేవుడు మనల్ని ప్రేమించాడు. చూడండి, దేవుడు మనలను ప్రేమించాడు. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడిని ఇంకను కూడా మనము ప్రేమించాలి. మరొక మాటను మనం చదువుకుందాం. లోకా సువార్త 22వ అధ్యాయము 63వ వచనము చదువుకుందాం. లోకా సువార్త 22:63. యేసును
పట్టుకొనిన మనుషులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడు ప్రవచింపమని ఆయన అడిగిరి. ఆయనకు విరోధముగా ఇంకను అనేకమైన దూషణ వచనములాడిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసయ్యను కూడా కొంతమంది ఏం చేశారంట, సైనికులు, ఆ యొక్క రోమా సైనికులు అందరూ కూడా యేసును ఎంతగానో కూడా అపహాసం చేశారంట, దూషించారంట. అసలు వారు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియలేకుంది. ఏ వ్యక్తినైతే మనము అనకొండ మాటలో అనాలో ఆ యొక్క వ్యక్తిని, అంటే ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనేకమైన మాటలు అంటూనే వాళ్ళు ఉన్నారు. ఆయన కొట్టారు. అసలు ఈయన ప్రభుని యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినప్పుడు అందరికీ సమాధానాన్ని ప్రకటించాడు. సమాధానకరమైన యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క సంఘంలో చేర్చబడవలసిన వారందరూ కూడా చేర్చబడుతున్నప్పుడు కొందరు మాత్రం దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఆయన గెత్సెమనే తోటలో ఆ యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అతన్ని పట్టుకొని, యూదా ఇస్కరియోతు కూడా వచ్చి వారితో పాటు ఆయన్ని పట్టుకొని ఆయన్ని ప్రధాన యాజకుని వద్దకు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ తర్వాత జరగవలసిన ఇక అన్ని విషయాలు కూడా ఇక్కడ రాయబడినాయి. ఆయన కొట్టారు. నువ్వు ప్రవక్త అంటున్నావు కదా, దేవుని కుమారుడు అంటున్నావు కదా, నిన్ను కొట్టిన వాడు ఎవడో నువ్వు ప్రవచించు అంటున్నారు. ఏంటండి, యేసయ్య ఎంతో బాధలో ఉన్నాడు, కన్నీటిలో ఉన్నాడు, హృదయ వేదనలో ఉన్నాడు. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, నిన్ను ఎవరు కొట్టారు, నువ్వు ప్రవచించు. అలాగే అనేకమైన దోషుల మాటలు మాట్లాడారంట. ఎప్పటికీ కూడా మనుషుడు అనేకమైన దోషణ మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు దేవుని బిడ్డలు కానీ దేవుని సంఘంలో ఉన్నవారు కానీ ఎక్కడ కూడా దోషణ మాటలు మాట్లాడకూడదు. ఇది నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఇంకో మాట ఏంటంటే, మన నోటి నుండి బూతులైనను సరసోక్తులైనను కూడా రాకూడదు. ఇది దేవుని వాక్యానికి పూర్తి విరుద్ధం. ఇది ఎంత భయభక్తులు కలిగిన వారైనా కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఆత్మీయ జీవితంలో లేనట్టే. వాళ్ళు ఎవరైనా కానీ, ఎందుకంటే మన నోటి నుండి ఎప్పుడైతే ఆ బూతులు కానీ ఆ యొక్క సరసోక్తులు కానీ ఎప్పుడైతే మన నోటి నుంచి మనకు వస్తాయో మనము తెలియకుండానే అపవాది యొక్క కంట్రోల్కి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు మనం ఫోన్ చూస్తూనే ఉంటాం, లేకుంటే టీవీ చూస్తూనే ఉంటాం. దాంట్లో ఏదైనా జోక్ వచ్చిందనుకోండి, జోక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు కొంతమంది, లైక్ చేయండి అంట, లైక్ చేస్తూ ఉంటారు. అది కూడా ఏంటంట, దేవునికి వాక్యానికి విరుద్ధమేనండి. అది వాక్యానికి విరుద్ధమే. ఎందుకంటే నువ్వు వాళ్ళతో ఏకీభవిస్తున్నావు. నువ్వు అంటే జోక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము స్క్రిప్ట్ చేయాలి దాన్ని. అంటే కొన్ని టీవీలో కానీ కొన్ని ఫోన్లో కానీ మనము చూడము, కాకపోతే కొన్ని అట్లాగా వస్తూ ఉంటాయి, కానీ వాటితో మనకి ప్రయోజనము లేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఏదో వచ్చింది దాన్ని పక్కన నెట్టేయటమే. మనం రోడ్డు మీద వెళ్తామండి, రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు అంతా ఒకే రకంగా ఉంటుందా? గుంటలు ఉండొచ్చు, లేకుంటే రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఉండొచ్చు. అన్ని చోట 100 స్పీడ్లు ఎలా అంటే కుదరదు కదా. కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు 10 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని చోట్ల గుంటలు ఉన్నప్పుడు నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది. అట్లాగే ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా అక్కడక్కడ నిదానంగా మనం వెళ్ళాలి, అక్కడక్కడ మనం చూచి మనం వెళ్ళాలి. ఈ మాటలు, ఈ వ్యర్థమైన మాటలు, ఈ యొక్క సీరియల్ కానీ, ఈ యొక్క సినిమాలు కానీ, ఈ యొక్క దూషణకరమైన మాటలు, ఈ యొక్క మీనింగ్స్ లేని యొక్క మాటలన్నీ కూడా మనం విని నవ్వుతూ ఉన్నామనుకోండి, పళ్ళు ఎగిచ్చి 36 పళ్ళు కూడా ఎగిరిచ్చిపోయి మనం నవ్వుతున్నాం అనుకోండి, అసలు దేవుడికి అది అయిష్టం అండి. అది అసలు అందుకనే మనం టీవీలు చూడకూడదు, సినిమాలు చూడకూడదు.
టీవీలు చూడకూడదంటే టీవీ ఉందనుకోండి, దాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించాలి. దాంట్లోంచి వాక్యము రావాలి, దాంట్లో నుంచి దేవుని గురించిన పాటలు రావాలి. అంతేగాని రెండోదిగా ఇంకేది రాకూడదు. ఇంకా ఒకరితో మనకి ఎందుకండి? ఏమిటి పలానా పాస్టర్ గారు చూస్తున్నారు, పాస్టర్ గారు, నీకెందుకండి? వాళ్ళు లెక్కప్పు చెప్పుకుంటారు, నీకేమైంది? నువ్వు నీతిగా భక్తిగా దేవుని ప్రేమిస్తున్నావు అనుకోండి, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. వాడు నరకానికి పోతావు, నువ్వు కూడా పోతావా? చెప్పండి. వాళ్ళు గంగలో దూకుతారు, నువ్వు కూడా దూకుతావా? ఏంటండి అర్థం పర్థం లేదు. మనము చేయవలసిన పని ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నాం, కానీ లోకాన్ని ప్రేమించే బిడ్డలుగా మనం లేము. అది తెలుసుకోవాలి. మనం దేవుని ప్రేమించే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, దేవుని ప్రేమించని వారు ఇంకొక రకంగా ఉంటారు. మనకి ఇంకా ఇందాకే ప్రభువారు మన తెలియపరిచారు, యోధా ఇస్కరియోతు గురించే చెప్పాడు మనకి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు అనమాట. ఈరోజు చూడండి, టీవీ ఆ యొక్క సినిమాలు కానీ, ఆ సీరియల్ కానీ, ఆ యొక్క అపహాసం చేసే అవి కానీ మనుషుల్ని చాలా వరకు నరకాన్ని నడిపించేది ఇయే. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది నిజంగా దేవుడు కనపడినప్పుడు అమ్మా అంటారు. సుఖం ఏముంది అప్పుడు? యేసయ్య కూడా మాట్లాడతాడు, బాబు నువ్వు బ్రతుకున్నప్పుడు నీకు వాక్యం ఎన్నిసార్లు చెప్పాను ఆయన, నీకోసం ఎన్ని ప్రార్థనలు చేశారు, నీకోసము ఎంతగా ప్రార్థన చేశారు సంఘము లేకుంటే సేవకులు. అప్పుడే నువ్వు నేర్చుకోలేదే. ఇప్పుడు నువ్వు నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించి చనిపోయి తర్వాత నేను కనపడతా అబ్బా అని అరుస్తావు దేనికయ్యా? ఎందుకంటే యేసయ్య నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన చూసినప్పుడు మనకేం కలుగుతుందంట? మనం పాపంతో మనం ఉన్నామనుకోండి, సత్యాన్రా బాబు అనుకుంటాం. ఇక అయిపోయింది జీవితం. చచ్చిపోయినా కానీ మళ్ళీ చచ్చిపోతాం. ఇక చచ్చినా కానీ ప్రయోజనం లేదు, ఇంకా మళ్ళీ చచ్చిపోతాం అమ్మో ఆయన చూసినప్పుడు. ఎందుకంటే మనము మన కళ్ళని, మన నోటిని, మన వినికిడిని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తప్పదు అదంతా కూడా. ఎందుకంటే చూడండి, లోకంలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. కానీ మనము క్రైస్తవులో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆశ. ఏంటంటే ప్రభుని ప్రేమించడమే ఆశ, యేసయ్యని వెంబడించడమే ఆశ. ఇక రెండోది పెట్టుకోకూడదు. ఇంకా రెండోది పెట్టుకున్నామంటే నీ ఆశను నువ్వు తీర్చుకుంటున్నావు అంతే. ఇంకా దేవుని ప్రేమించే ఆశ కాకుండా మరొక ఆశ నీకు వచ్చేసింది అనుకోండి, నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు చేయలేవు, వాక్యానుసారంగా నువ్వు జీవించలేవు. అది గుర్తుపెట్టుకోవాలి. నిజంగానండి యేసయ్య కొరకు నిలబడాలి అనుకుంటే మనం నిలబడగలుగుతాం. నేను నిలబడలేను అనుకుంటే నిలబడలేము. వరదలు వచ్చినాయండి, వరదల్లో నేను కొట్టుకుపోతానంటే కొట్టుకెళ్ళిపోతావు. అరే నేను ఎట్టయినా నా ప్రాణం కాపాడుకోవాలి, ఏ చెక్కో లేకుంటే ఏ రాయి మీద నేను ఆధారం చేసుకుని నేను నిలబడాలంటే నిలబడతావు. లేకుంటే నాకెందుకు లేదా బాబు పోతే పోయింది ప్రాణం అనుకుంటే అది పోతుందా ఉంటుందా? పోతుంది. అంటే మన ప్రాణము మన చేతిలోనే ఉంది. మన ఆధ్యాత్మికమైన జీవితం కూడా మన చేతుల్లోనే ఉంది. బ్రతకాలంటే, ఆధ్యాత్మికంగా బ్రతకాలంటే మనం బ్రతకగలుగుతాము. ఆధ్యాత్మికంగా చావాలంటే చచ్చిపోతాం. యేసయ్య పదే పదే నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎట్లా బ్రతకాలి అట్లా బ్రతకాలి అని చెబుతూ ఉంటాడు ఆయన. కానీ ఏముందలే అనుకుంటాం. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు. మనము ఇక్కడ వాళ్ళంట యేసయ్య మీద విరోధముగా ఇంకను అనేకమైన దూషణ వచనములు ఆడేది. అసలు పొరపాటున సంఘంలో చేర్చబడిన వారు ఈ మాటలు పొరపాటున రాకూడదు. అరే నువ్వు సావాలరా, అరే నువ్వు ఇదైపోవాలరా, నువ్వు అదైపోవాలరా, ఏగ మాటలు మనకు వచ్చాయి. అసలు ఇట్లాంటి మాటలే రాకూడదు. యేసయ్య అన్నాడు ఎక్కడన్నా, అరే బాబు నువ్వు చచ్చిపోవాలరా, నువ్వు ఇది ఇట్లా అయిపోవాలి, నువ్వు అట్లయిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి. ఆయన ఎక్కడ కూడా మనము ఆయన మాటలు మనం ఎక్కడన్నా కానీ పరిశుద్ధమైన మాటలే మాట్లాడాడు. ఎక్కడో కూడా ఇతరుల్ని
హానికరంగా ఇబ్బందికరంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ చూడండి, నీతిమంతుడైన యేసయ్యకి చివరిగా మనుషులు ఇచ్చేది ఏంటంటే విరోధంగా మాట్లాడారు, అనేకమైన దోషంలో వాళ్ళు మాట్లాడారు. మూడోదిగా ఇంకొక మాట ఏంటంటే, చివరిగా ఇక్కడే మనం ఉందాము 23వ అధ్యాయంలో, లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనము 39 నుంచి 43 వరకు మనం చదువుకుందాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవుని భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసయ్యని శిలువ మీద వేలాడదీశారు. కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, ఇద్దరు ఉన్నారండి దొంగలు. ఒక దొంగ అంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని తర్వాత నువ్వేం చేయాలంట, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు ఒక దొంగ అన్నాడు. రెండో దొంగ ఏమన్నాడంటే, ఆ యొక్క దొంగతో మాట్లాడుతున్నాడు, రే నువ్వు నేను పాపంలోనే ఉన్నాము, నువ్వు చేసింది కూడా పాపమే, నేను చేసింది కూడా పాపమే, మనం చేసిన యొక్క పాప జీవితానికి తగిన శిక్షే పడింది, కానీ ఈయన మాత్రం నీతిమంతుడు, ఈయన యథార్థవంతుడు, ఈయన పరిశుద్ధుడు, నువ్వు ఆయన మీద ఎందుకురా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక దొంగ మరొక దొంగని కూడా గద్దిస్తున్నాడండి. ఆయన గద్దిస్తూ యేసయ్యతో ఒక మాట మాట్లాడుతున్నాడు, ప్రభువా నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు దయతో నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకో అన్నాడు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? యేసయ్య వద్ద ఉన్నారు. యేసయ్య వద్ద అంటే దేవుని సన్నిధిలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకడికి ఏంటంట ప్రేమ లేదు, ఇంకొకడికి యేసయ్య మీద ప్రేమ ఉంది. ఒకడేమంటాడంటే అతన్ని అపహాసించి, నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అన్నాడు. ఇదంత దౌర్భాగ్యమైన మాట చూడండి. ఒక్కొక్కడికంట చచ్చే ముందు కూడా తన బుద్ధి మారదంట. అంటే చచ్చిపోతున్నప్పుడు కూడా తన బుద్ధి మార్చుకోడంట. అది ఇక్కడ వీడికి అంటే ఒక దొంగ చూపిస్తున్నాడు, దొంగ బుద్ధి పోనీలేదు కదరా అంట. చూసారా కొంతమంది, ఆ బుద్ధిని ఇక్కడ చూపిస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి, ఇంకొక దొంగ ఆయన గద్దించాడు. దీన మనస్కుడై యేసయ్యని ప్రేమించి నిజముగా ఈయన దేవుని కుమారుడే, లోక రక్షకుడే అని చెప్పి ఆయన గ్రహించగలిగాడు. ఆయన యొద్ద క్షమాపణ కోరాడు. రెండోదిగా, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చుచున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఊరకనే ఉన్నారు వీళ్ళందరూ కూడా, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారండి, సిలువలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళిద్దరూ కూడా, యేసయ్య కూడా సిలువలోనే ఉన్నాడు. ఆ యొక్క వేదంలో, ఆ యొక్క భయంకరమైన వేదంలో కూడా అతను ఆ మాట మాట్లాడగలిగాడంటే ఎంత యేసయ్యని ప్రేమిస్తున్నాడో మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో పాటు రాబోతున్నాడని ఈయన విన్నాడు కనుకే ఆ మాటలు మాట్లాడుతున్నాడు. కొంతమంది దొంగలు అయినా మారుతున్నారండి. దొంగలు మారుతున్నారు, మాంత్రికులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు. ఎంతోమంది, ఎన్నో సాక్ష్యాలు మనము వినొచ్చు. వీళ్ళందరూ ఎట్లా మారుతున్నారంటే కేవలము వారు యేసును ప్రేమించారు. యేసులోనే నిత్య జీవం ఉంది, యేసులోనే నిత్యత్వం ఉంది, యేసులోనే ప్రేమ ఉందని చెప్పి వాళ్ళు గ్రహించగలిగారు. వాళ్ళు యేసయ్యను ప్రేమించగలిగారు. అందుకని ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనము యేసయ్యని మనం ప్రేమించాలి. అందుకనే ఎవడైనా కూడా సంఘంలో ఉన్నప్పుడు వాడు దేవుణ్ణి ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు అగును గాక అంటున్నాడు. రెండోదిగా, ప్రభు వచ్చుచున్నాడు. ఇక్కడికి రావాలి మనం అందరం. శాపగ్రస్తమైపోతే అక్కడికే సరిపోదు. ఇక ప్రభువుని ప్రేమించలేదు, శాపాన్ని పొందుకున్నాడు, మంచిదే.
ఇక మూడోది ఉంది, ఏంటిది? ప్రభువు వచ్చుచున్నాడు. ఇది జ్ఞాపకం తెచ్చుకోవాలి బాబు మీరు అని చెప్తున్నాడు. అందరూ వస్తారు, అందరూ వెళ్ళిపోతారు, అది మామూలుగానే లోకంలో జరిగేది. కానీ ఇక్కడ ప్రభు వచ్చే ఆ యొక్క సమయాన్ని ఎట్లా ఉంటుందంటే చాలా అది భయంకరంగా ఉంటుంది. నీతిమంతులు సంతోషంగా ఉంటుంది. శాపగ్రస్తమైన వాడికి, అంటే ప్రభువుని ప్రేమించిన వాడికి అది చాలా భయంకరంగా ఉంటుంది. అది మాటలతో కూడా మనం చెప్పిన దాన్ని కూడా ఆ ఇంకను కూడా ఎంతో లోతుగా ఉంటుంది ఆ యొక్క మాటలన్నీ కూడా. దాని మాటల కంటే ఆ యొక్క పరిస్థితిలో ఉండి ఆ యొక్క వేదనని అనుభవించినతోనే మనం మాట్లాడితే ఆ యొక్క మాటలు చెప్పగలుగుతాడు. చూడండి, ప్రభు వచ్చుచున్నాడు అంటే ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగోండి ఎప్పటికైనా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువుని ప్రేమించండి, ఆశీర్వదించబడండి, ఇదిగో ప్రభు యొక్క రాకడలో మీరు ఎత్తబడండి అంటున్నాడు. హల్లెలూయా. నేను ప్రభువుని ప్రేమించను, నేను శాపాన్ని ప్రేమిస్తున్నానంటే ప్రభు వస్తున్నాడు. ఈ యొక్క లోకంలో అనుభవించిన శాపమే కాదు, కానీ తర్వాత రెండవ మరణంలో ఆ యొక్క భయంకరమైన మరణంలో నువ్వు ఉంటావని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అక్కడ ఏముంటాయి? రెండు ఉంటాయి. ఒక ఏడుపు ఉంటుంది, రెండోది పండ్లు కొరుకుట ఉంటుంది, ఇంకా మూడోది ఏముంటుంది. ఇక ఈ రెండు మాత్రం తప్పకుండా అక్కడ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏడిపే, ఎప్పుడు చూసినా కానీ పళ్ళు కొరుక్కోవటమే. ఇక మూడోది అనేది ఇంకేముండదండి. ఇక అక్కడ భయంకరమైన పరిస్థితి. ఆ యొక్క పరిస్థితి నుంచి ప్రభువారిని, నిన్ను నన్ను అందరిని రక్షించడం కొరకే ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఈ యొక్క సంఘాలను కూడా ప్రభు ఏర్పాటు చేశాడు. అందుకనే ప్రభు అంటున్నాడు చివరిగా, ఇదిగో మీరు నన్ను ప్రేమించండి, మీరు ఆశీర్వదించబడతారు. మీరు నన్ను ప్రేమించండి, నేను నా యొక్క రాకడలో మిమ్మల్ని అందరినీ కూడా నాతో పాటు నేను తీసుకుని వెళ్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ. అందుకనే మనం చేయవలసింది ఏంటంటే, సంఘంలో చేర్చబడిన మనము ప్రభువుని మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలి. మన పూర్ణ భక్తితో ఆయన ప్రేమించాలి. ఆయనకే మనం మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఆయనే మనం గణపరచాలి. మనం కూర్చున్నా, లేచినా, మనం పండుకున్నా కానీ ప్రభువుని మనం ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. విత్తబడిన నిమిత్తము, ఈ యొక్క వాక్య నిమిత్తం ప్రార్థన